ఇప్పుడు వచ్చేసి ఇన్ఫ్లేషన్, దాని ఇండెక్స్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఇంకా దాని ఇండెక్స్ వేరియస్ ఇండికేటర్స్ అనేది చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? రేట్లు పెరగడం, గుడ్స్ అండ్ సర్వీసెస్వి ఒక టైంలో రేట్లు పెరగడం. దాని ఆపోజిట్ ఏంది? డిఫ్లేషన్. డిఫ్లేషన్ ఎప్పుడవుతుంది? ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిపోయినప్పుడు డిఫ్లేషన్ వస్తుంది. 0% కన్నా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిపోయినప్పుడు. ఇన్ఫ్లేషనరీ అండ్ డిఫ్లేషనరీ గ్యాప్స్. ఇన్ఫ్లేషనరీ గ్యాప్, డిఫ్లేషనరీ గ్యాప్. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్, మనీ. ఈ బుక్లో బ్రిటిష్ ఎకనామిస్ట్ ఉంటాడు కదా, జేఎం కీనెస్. అని ఏం చెప్పాడంటే, ఎకనామీ ఫంక్షన్ అవుతున్నప్పుడు, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు అగ్రిగేట్ సప్లై మ్యాచ్ అవుతుంది డిమాండ్కి. ఈ ఈక్విలిబ్రియంలో మనకు ఒక జనరల్ ప్రైస్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రైస్ లెవెల్కి ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్, ఆ ప్రైస్ లెవెల్ డిక్రీజ్ అయితే డిఫ్లేషన్. వెన్ ఎకనామీ ఈజ్ ఫుల్ ఫంక్షనింగ్ ఎట్ వెన్ ఎకనామీ ఈజ్ ఫంక్షనింగ్ ఎట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ అగ్రిగేట్ డిమాండ్, కన్సంప్షన్, C+I+G+ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇన్పుట్స్. సి అంటే కన్సంప్షన్, జస్ట్ లైక్ జీడిపి లాకుంది. కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ పర్చేస్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఇది అన్నట్టు. ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏంటంటే, ఇది ఎప్పుడు రావచ్చు? ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఇట్ కుడ్ హ్యావ్ అకర్డ్ బికాస్ ఆఫ్ ఇంకా మనీ సప్లై పెరిగినప్పుడు కానీ, ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్ పెరిగినప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు కానీ, ఫిజికల్ డిఫిసిట్ పెరిగినప్పుడు కానీ, ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు కానీ. హై గ్రోత్ వల్ల హై అగ్రిగేట్ డిమాండ్ ఉంటుంది. ఒక డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ జరగవచ్చు. మనీ సప్లై పెరిగిన, ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్ పెరిగిన, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిన, ఫిజికల్ డిపాజిట్ పెరిగిన, నెట్ ఎక్స్పోర్ట్స్ పెరిగిన, ఇప్పుడు అన్నీ వస్తుంది. దీనికి అపోజిట్గా డిఫ్లేషనరీ అంటే మనీ తగ్గినప్పుడు కానీ, ఎక్కువ సేవ్ చేస్తున్నప్పుడు కానీ, కన్స్యూమర్ డిలే చేస్తున్నప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ తగ్గినప్పుడు కానీ, ఫిజికల్ కన్సోలిడేషన్ పెరిగినప్పుడు కానీ, ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు కానీ, డిప్రెషన్, రెసిషన్ దట్ రిజల్ట్స్ ఇన్ టు ఫాలింగ్ అగ్రిగేట్ డిమాండ్. ఇది కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ పర్చేస్, నెట్ ఎక్స్పోర్ట్, ఇది అన్నట్టు. జనరల్ ప్రైస్ లెవెల్కి దాని అబోవ్ ఉంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్, అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ పుల్ చేస్తుంది. అగ్రిగేట్ సప్లై టోటల్ ఫిల్మ్స్ తక్కువ ఉందనుకో, అప్పుడు డిఫ్లేషనరీ గ్యాప్ అంటారు. ఇన్ఫ్లేషనరీ స్పైరల్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే వర్కర్స్ హయ్యర్ వేజెస్ అడుగుతారు టు కీప్ అప్ విత్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. ఫిల్మ్స్ పాస్ త్రూ దిస్ హయ్యర్ లేబర్ కాస్ట్ టు దర్ కస్టమర్స్, హయ్యర్ ప్రైజెస్, ఎక్కువ ఇన్ఫ్లేషన్. డిఫ్లేషనరీ స్పైరల్ అంటే ప్రైజెస్ వాల్యూమ్ ప్రైజెస్, లోవర్ ప్రాఫిట్ టు ఫిల్మ్, లోవర్ ప్రొడక్షన్, లోవర్ వేజెస్, వర్కర్స్ లేడ్ ఆఫ్, లోవర్ డిమాండ్, లోవర్ ప్రైజెస్. డిఫ్లేషనరీ ప్రైజెస్ అంటే ప్రైజులు పడిపోతాయి, ప్రాఫిట్ తక్కువ, ప్రొడక్షన్ తక్కువ, వేజెస్ తక్కువ ఇస్తారు, వర్క్ తీసేస్తారు, లోవర్ డిమాండ్, లోవర్ ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది అన్నట్టు. ఇన్ఫ్లేషన్ని, డిఫ్లేషన్ని కంబేర్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒకవేళ ఇన్ఫ్లేషన్ని ఫైట్ చేయాలి అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది? ఫైట్ ఇన్ఫ్లేషన్ చేయాలంటే ఆర్బీఐ కొంచెం టైట్ మనీ, అంటే మనీ ఇవ్వకుండా ఉంటుంది, లోన్స్ ఇవ్వదు. టైట్ ఓరు డియర్ ఓరు హాకిష్ మానిటరీ పాలసీ టు మేక్ లోన్స్ ఎక్స్పెన్సివ్ చేస్తుంది.
మ్, ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ట్యాక్స్ డిడక్షన్, ఎక్స్పెన్షన్, సబ్సిడీ బెనిఫిట్స్ టువర్డ్స్ ప్రొడ్యూసర్స్కి ఇస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళ తగ్గివ్వడానికి. కట్టెలింగ్ ఫిజికల్ డిఫిసిట్ని కట్టేలు చేస్తుంది. స్కీమ్స్ ఆర్ సబ్సిడీ ఏదైతే మనీ ఇంక్రీజ్ చేస్తుందో దాన్ని కొద్దిగా కట్టేలు చేస్తుంది. ఆర్బీఐకి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ ఇష్యూ చేయమని చెప్తుంది. సోవింగ్ గోల్డ్ బాండ్స్ అంటే బాండ్స్ అమ్మి మనీ సక్ చేస్తారు ఆ మార్కెట్ నుంచి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీసుకుంటారు. స్టాక్ లిమిట్స్, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్, ఎఫ్సిఐస్ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్, ఆపరేషన్ గ్రీన్స్ ఫర్ టాప్, ఇవన్నీ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే అప్పుడు క్రాప్స్ పెంచడానికి, అప్పుడు అప్పుడు సప్లై పెరిగితే, ఇప్పుడు డిమాండ్ పెరగడం వల్లనే కదా రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే సప్లై తక్కువ ఉంది. ఆటోమేటిక్గా సప్లై పెంచడానికి ఏదన్నా ట్రై చేస్తే అప్పుడు అవుతుంది. కాబట్టి అట్లా డిఫ్లేషన్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈజీ మనీ అంటే లోన్స్ ఇచ్చేయాలి. ఇక్కడ కన్జ్యూమర్కి ట్యాక్స్ డిడక్షన్స్ కానీ సబ్సిడీస్ కానీ ఎగ్జంప్షన్ కానీ ఇస్తారు. ఇక్కడనేమో ఇండస్ట్రీస్కి ఇస్తారు ఇన్ఫ్లేషన్ అంటే, ఎందుకంటే సప్లై పెంచాలి. ఇక్కడ ఏం చేయాలి, డిఫ్లేషన్లో మనీ ఇవ్వాలి పీపుల్స్కి కొనడానికి. కన్జ్యూమర్స్కి ఇక్కడ సబ్సిడీస్ కానీ ట్యాక్స్ డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలి. మా రోడ్స్ ఇలాంటివి గవర్నమెంట్ కడితే మనీ వస్తుంది. రోడ్లో మనీ వస్తే వాళ్ళు కొనుక్కోగలరు ఏమన్నా. ఇది అన్నట్టు ఇన్ఫ్లేషన్ అనేది టైప్స్ బేస్డ్ ఆన్ కాస్ట్ బట్టి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. ప్రైజెస్ అనేది పెరుగుతుండేవి ఎందుకంటే పీపుల్తో ఎక్కువ డబ్బులు ఉండేవి. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది గుడ్స్ అండ్ సర్వీసెస్కి, సప్లైనేమో తగ్గుతుంది. ఇది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. మానిటరీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఆర్బీఐ ఎక్కువ మనీ ప్రింట్ చేసింది అనుకో, అది మానిటరీ ఇన్ఫ్లేషన్ అంటారు. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ప్రైస్ రైజ్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఒక కాస్ట్ పెరుగుతుంది. ఇన్పుట్స్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగింది అనుకో, హయ్యర్ రేట్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. అలా ట్రేడ్ లేబర్ యూనియన్స్ ప్రొటెస్ట్ స్ట్రైక్స్ ఉన్నాయనుకో, వేజ్ హైక్ చేస్తారు. ఇలా కాస్ట్ పుష్. నేచురల్ డిజాస్టర్స్ ఉంటే పొటాటో తగ్గిపోతుంది. చిప్స్ మేకర్ హ్యావ్ టు పే మోర్ ఫర్ ఇన్పుట్స్కి. ఇలా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇది ఎక్కువ ఇన్పుట్స్ పెరగడం వల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు. వాళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టారు కాబట్టి అక్కడ. ప్రాఫిట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వాళ్ళ కట్టెల్స్ మెయింటైన్ చేసి మోనోపోలిస్టు ఆలిగోపోలిస్టులు చేసి డెలిబరేట్గా సప్లై తగ్గిస్తారు. ప్రాఫిట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే వాళ్ళ ఇన్పుట్స్కి కాస్ట్, ప్రాఫిట్ పుష్ అంటే అలా బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. లింక్ టు ప్రైస్ వేజర్ ఇన్ఫ్లేషనరీ స్పెల్లర్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వర్కర్స్ ఎక్కువ ఏజ్ ఇవ్వమంటారు. ఫిమ్స్ ఏం చేస్తాయి, ఈ కాస్ట్ అంతా కస్టమర్స్కి ఇస్తాయి. రిప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది వార్ టైంలో గవర్నమెంట్ అనేది కొన్ని ప్రైస్ కంట్రోల్ చేస్తుంది, రేషనింగ్ చేస్తుంది ప్రైజెస్ని చెక్లో పెట్టడానికి. అవి విత్డ్రా చేసినప్పుడు ప్రైజెస్ పెరిగిపోతాయి ఎందుకంటే వాళ్ళు లాస్ కవర్ చేయాలి. ఇలా స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే పర్సిస్టెంట్ హై ఇన్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ పర్సిస్టెంట్ high inflation, high unemployment and low growth resulting into a stagnant economy. High unemployment and low growth resulting into a stagnant economy. హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లో గ్రోత్ వల్ల స్టాగ్నెంట్ ఎకనామీ ఉంటుంది, స్టాగ్ఫ్లేషన్ అన్నట్టు. స్క్యూఫ్లేషన్ అంటే ఏంది, ఇది ఎప్పుడంటే ఎపిసోడిక్ ప్రైస్ రైజ్ ఇన్ వన్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్లో ఉంటుందంటే ఇన్ఫ్లేషన్ అనేది రిమైనింగ్ గుడ్స్లో సర్వీసెస్లో క్యాజువల్గా ఉంటుంది, కొన్ని గుడ్స్లో మాత్రం ఉంటుంది. అది స్క్యూఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇట్ ఇస్ ద మెజర్ ఆఫ్ టోటల్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ఎకనామీ యూజువల్లీ ప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిపిఐ or WPI. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇదేంటంటే it is a measure of the total inflation within an economy usually presented in the form of WPI, measure of total inflation
within an economy, usually presented in the form of CPI or WPI. CPI or WPI. ఇది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు. మెజర్ ఆఫ్ ద టోటల్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ అన్ ఎకనామీ యూజువల్లీ ప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిపిఐ ఆర్ డబ్ల్యూపిఐ. టోటల్ ఇన్ఫ్లేషన్ అది మెజర్ చేయడానికి ఏంది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది సిపిఐ ఒక డబ్ల్యూపిఐ లాగా ప్రజెంట్ చేస్తాం. ఓకే, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ అంటే హెడ్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఆర్టికల్స్. హెడ్ ఇన్ఫ్లేషన్కి వెళ్ళి ఇన్ఫ్లేషన్ ఇన్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఆర్టికల్స్. అకార్డింగ్లీ ఇట్ క్యాన్ బి సిపిఐ హెడ్లైన్ or డబ్ల్యూపిఐ హెడ్లైన్ ఏదైనా ఉండొచ్చు. హెడ్లైన్ అంటే టోటల్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ది ఎనర్జీని తీసేయడము. రిఫ్లేషన్ అండ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే అది పర్టికులర్ ఎకనామిక్ సిస్టమ్కి సంబంధించింది. ఒక ఎకనామిక్ పాలసీ మొత్తం మారుస్తే అప్పుడు వస్తుంది. కంప్లీట్ ఎకనామిక్ పాలసీ వుడ్ బి నీడెడ్ టు దీన్ని మార్చాలంటే కంప్లీట్ ఎకనామీ రిఫార్మే చేయాలి. స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఫార్మర్స్ హ్యాపీ చేయడానికి గవర్నమెంట్ ఎంఎస్పీని పెంచుతుంది, బట్ వేరే దానిలకు అంత లేదు. వీటికి రైస్కి పెరుగుతుంది. సో పల్సెస్ ఇన్ఫ్లేషన్లో అది ఎక్కువ ఉంది అన్నట్టు. సో ఏపీఎంసీ రిఫార్మ్స్ అనేది తీసుకోవట్లేదు. కార్టలైజేషన్ హోర్డింగ్ జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఈ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం ట్యాక్స్ వేస్తుంది. సో పెట్రోల్ డీజిల్ చీప్ అవుతలేవు. ఇది స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్, స్ట్రక్చర్లోనే రాంగ్ ఉంది అని. రిఫ్లేషన్ అంటే ఏంటంటే ఫిలిప్ కర్వ్ విల్ ఎండ్ దట్ డిఫ్లేషన్ అంటే ఏంది అన్ఎంప్లాయ్మెంట్. సో ఆర్బీఐ ట్రైస్ టు స్టిమ్యులేట్ ఎకనామీ బై ఇంక్రీజింగ్ మనీ సప్లై. గవర్నమెంట్ ట్రైస్ టు ఇంక్రీజ్ ఫిజికల్ స్టిమ్యులేస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సచ్ ఆప్షన్స్ టేక్ ద ఎకనామీ ఫ్రమ్ డిఫ్లేషనరీ పాత్ టు ది ఇన్ఫ్లేషన్ పాత్. అది రిఫ్లేషన్ అంటారు. అంటే డిఫ్లేషన్ నుంచి ఇన్ఫ్లేషన్ పోతే ఇదేమంటారు రిఫ్లేషన్, REFLATION ఇది అన్నట్టు. సో ఇన్ఫ్లేషన్ ఒక టైప్స్ ఇనిగానే ఉన్నాయి అన్నట్టు. ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ స్పీడ్ అండ్ క్వాంటమ్ వచ్చేసి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది సేఫ్ అని చెప్పొచ్చు. ఇది 4% పర్ యానం ఉంది ఇప్పుడు. సేఫ్ అండ్ ఎసెన్షియల్ ఫర్ జాబ్ క్రియేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్కి అవసరం. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది 4% పర్ యానం ఉందనుకో, ఇది సేఫ్, ఇది జాబ్ క్రియేషన్కి ఎకనామిక్ గ్రోత్కి ఇది అవసరము. వాకింగ్ or ట్రోటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే గ్రేటర్ దెన్ 4 ఆన్వర్డ్స్. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే డబుల్ డిజిట్స్ అయితే. గ్యాలోపింగ్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్, GALLOPING, గ్యాలోపింగ్, హైపర్ ఇన్ఫ్లేషన్ 20% to 100% ఇంకా ఎక్కువ కూడా ఉంటే అది అన్నట్టు. జర్మనీలో నుండే ఆఫ్టర్ ట్రీటీ ఆఫ్ వర్సెలిస్ మానిటైజ్డ్ డెఫిసిట్ వల్ల. మోడర్న్ డేలో అయితే వెనుజులా, జింబాబ్వే, ఇరాన్లో ఉన్నాయి మిస్ గవర్నమెంట్స్ ఆఫ్ రూలింగ్ పార్టీస్, బ్రోకన్ ఎకనామీ, షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ కామోడిటీస్, ఇలా చాలా అన్నట్టు. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమవుతాయి, ఎఫెక్ట్స్ ఆన్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ ఎఫెక్ట్స్ ఏమవుతాయి అంటే బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకో, వాళ్ళు మంచి ఇన్ఫ్లేషన్లో మంచి ప్రాఫిట్స్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రైస్ వచ్చేసి ఎక్కువ ఉంది. ఫైనల్ ప్రోడక్ట్ ఇది రైజింగ్ ఎట్ మార్చ్ ఫాస్టర్ రేట్, రా మెటీరియల్ కన్నా ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సో ప్రొవైడ్ చేసుకుంటారు. మరి డిఫ్లేషన్లో ఏముంటారు, లాసెస్ చేస్తారు. ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ ఒక ప్రైస్ తక్కువ ఉంటుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా, వాళ్ళు వర్కర్స్ని తీసేస్తారు అట్లా అన్నట్టు. ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ లెండర్స్ ఏంటంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే సఫర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ రేట్స్కి వస్తువులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ రియల్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది డ్యూ టు ఫాల్ ఇన్ రియల్ ఇంట్రెస్ట్ రేట్. ఈవెన్ లెండర్స్ కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే బారోడ్ మనీస్ రిటర్న్ టు దేర్, మనీ ఇచ్చే వాళ్ళు కూడా సఫర్ అవుతారు ఇన్ఫ్లేషన్ అప్పుడు. డిఫ్లేషన్ అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది.
ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉందనుకో వాళ్ళకు ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు. బికాస్ ద వాల్యూ ఆఫ్ మనీ విల్ ఇంక్రీజ్, బట్ సమ్ వర్కర్స్కు కొందరికి జాబ్స్ పోతాయి, అది ప్రాబ్లం అన్నట్టు. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేది రూపీస్ పర్చేసింగ్ పవర్, ఇన్ఫ్లేషన్ ఉందనుకో రూపీస్ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇట్స్ ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ కూడా వీక్ అవుతుంది ఫారిన్ కరెన్సీకి. యాజ్ ఫారినర్స్ గెట్ లెస్ కీన్ టు బై ఫ్రమ్ ఇండియా. అప్పుడు ఇండియా ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకో ఇండియా నుంచి బై చేసుకోవడానికి తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక ఆనియన్ కేజీ 50 రూపీస్ ఉందనుకో, అదే 100 అయ్యింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఒకవేళ $1కి 50 నుంచి 70కి వెళ్ళింది అనుకో, అప్పుడు రూపీ వీకెనింగ్ అవుతుంది. స్టిల్ ఫారినర్ ఏం చేస్తా, ఫారినర్ మాత్రం లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫారిన్ విల్ బీ ఏబుల్ టు పర్చేస్ లెస్ క్వాంటిటీ ఆఫ్ గుడ్స్ ఇన్ వన్ డే. సో అలా డాలర్ సప్లై తగ్గిపోతుంది. అలా డాలర్ సప్లై తగ్గిపోతుంది, రూపీ వీక్ అవుతుంది, అంతే అన్నట్టు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గిపోతుంది, డిఫ్లేషన్ వల్ల పెరిగిపోతుంది. ఇది అన్నట్టు మెయిన్గా.